హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. చాలా బాగుండండి. బ్యూటిఫుల్ సోల్స్ చాలా అందంగా తయారవ్వండి. మీ మీద మీరు ధ్యాస పెట్టుకోండి. ఎందుకంటే మీరు అందరికంటే చాలా మీకు మీరు ముఖ్యం కాబట్టి. ఓకేనండి. మీ జ్యోతిగాక ఇవాళ మీకోసము మీ హృదయంలో ఉన్న మీ వ్యక్తి రాత్రంతా మీకోసం ఏం ఆలోచించారు, ఇప్పుడు కూడా ఏం ఆలోచించబోతున్నారు. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యతుల, వృచ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనే ఈ 12 రాసులు మనతోని మన హృదయంలో ఉన్న వ్యక్తి ఏ రాశికి చెందినవాడు, మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ఏమేమి మనతోని జీవితంలో పంచుకోవాలనుకుంటున్నాడు, అసలు వస్తాడా లేకపోతే మనమే సమయం వృధా చేస్తున్నామా? ఓకేనా? ఇవన్నిటి గురించి తెలుసుకుందాము. మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మన కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబర్ అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. ఓకేనా? ఎస్. ఓకే. మీ మనసులో వ్యక్తి పేరు మీరు 3 సార్లు తలుచుకోండి. ఓకేనా? ఎస్. యూనివర్స్ మనకు ఒక కార్డ్ ఇచ్చింది. ఫస్ట్ థర్డ్ పార్టీలో ఇరికి ఉన్న మన డిఎం గారు. ఇది ఎట్లా అంటే థర్డ్ పార్టీ అనగానే డిఎం మాత్రమే వస్తాడు. అక్క నువ్వు ఎప్పుడు డిఎం కోసమే చెప్తాడు. నో 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 డిఎఫ్ గురించి కూడా ఉంటుంది. అందుకే నేను ఎట్లా అంటే మిర్రర్ ఎనర్జీ అని ఒక్కోసారి మీకు చెప్తూ ఉంటాను కదా. అంటే తను ఆలోచించేది ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎట్లా ఉంటుందంటే తను ఆలోచించేది మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. మనం ఏం ఆలోచిస్తే దానికి రివర్స్ ఆలోచిస్తూ ఉంటారు ఒక్కోసారి. అద్దంలో ఉన్నట్టుగా మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా? థర్డ్ పార్టీలో చాలా విపరీతంగా ఇరికి ఉన్నాడు. ఓకేనా? అది ఒకవేళ డిఎఫ్ కూడా ఉండొచ్చు మార్నింగ్. ఇది ఎట్లా ఉందంటే వీళ్ళది మిథునం రాశి వాళ్ళు ఉన్నారండి. దీనిలో జెమిని చాలా మాట్లాడతారు. ఒకవేళ ఈ ఈ బంధంలో ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో చాలా మాట్లాడతారు. కాబట్టి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే అది స్టార్టింగ్లో స్టేజెస్లో ఉంటే కనుక మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఓకేనా? శాంతిగా ఉండడానికి ప్రయత్నించండి. యాక్చువల్గా అవ్వదు, కాకపోతే ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ఆ మాటలు అనేది ధ్యానం బాగా చేస్తే కట్ అయిపోతుంది. ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? మీరైనా మీ పార్ట్నర్ అయినా ఈ థర్డ్ పార్టీలో అనేది గట్టిగా ఇరికిపోయి ఉన్నారు. మీకు ఇప్పుడు అంటే మీకైనా మీ పార్ట్నర్కైనా ఉద్యోగం అనేది డబ్బులు అనేది ఎట్లా అంటే మీరు ఏది మాట్లాడినా కానీ తప్పు తీసేవాళ్ళు ఎదుటి వాళ్ళు చాలామంది మీకు ఎదురవుతూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మిథునం రాశి వాళ్ళే కాకుండా ఎవరైతే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ప్రేమికులు ఉంటారో ఈ సమయంలో వాళ్ళు డబ్బుల కోసము ఉద్యోగం చేతిలో లేక మళ్ళీ ఇంకా డబ్బుల కోసం కానివ్వండి 10 మందిలో ఒకరిగా అవ్వాలని కలిసిమెలిసి ఉండాలని ఎంతో ప్రయత్నించినా కానీ తన తోటి ఉన్న వాళ్ళే తనని ద్రోహం చేయడం అనేది ఎదురవుతుందన్నమాట వాళ్ళకి. ఓకేనా? ఎస్. అదే అందుకోసమనే వాళ్ళు ఏమాత్రం ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. నమ్మిన వాళ్ళే చాలా వరకు ద్రోహం చేయడం అనేది జరుగుతుందన్నమాట. కష్టపడి పని చేయడం, బాధ్యత కలిగి ఉండడం మకరం రాశి వాళ్ళకి బాగా జరుగుతుంది. క్యాప్రికాన్ ఎట్లా అంటే వాళ్ళు ఎవరినైతే నమ్మారో అంటే తోడబుట్టిన వాళ్ళైనా ఉండొచ్చు, లేకపోతే తన తోటిగా బ్రతికిన వాళ్ళైనా ఉండొచ్చు. తన మంచి చెడులన్నీ తనతోని పంచుకున్నప్పుడు కామన్గా విన్నారు. కాకపోతే టైం చూసుకొని గట్టిగా వేయడం అనేది జరిగింది. వీళ్ళకి ఎందుకు నావన్నీ నేను ఫస్ట్ నుంచి షేర్ చేసుకున్నానని బాధపడేలాగా అయిపోయింది తన స్థితి. ఓకేనా అండి? ఇది డిఎఫ్కి ఇద్దరికి వర్తిస్తుంది. ఓకేనా? నైట్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందో చూద్దాం. దేవా నైట్ ఆఫ్ వాండ్స్ ఏం వచ్చింది? నైట్ ఆఫ్ వాండ్స్ ఏం చూపించాలనుకుంటుంది? నైట్ ఆఫ్ వాండ్స్ అవునండి, మనం పజిల్ చేస్తున్నప్పుడు మనకి కార్డ్ వచ్చింది. నైట్ ఆఫ్ వాండ్స్ మీద పడ్డది. ద స్టార్ ఉందండి. నాట్ టు వరీ, మీ కష్టానికి ఫలితం అనేది ఉంది. దానికనేది మీరు ఏం లేదు, మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. జస్ట్ మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. ఓకే, ఇప్పుడు నేను చేతిలో పని లేదా దాని గురించి ఆలోచించకండి. ఎప్పుడైతే మీరు దేని గురించి అయితే పదే ఆలోచిస్తారో అది అనేది దూరం అనేది రన్నింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. జస్ట్ మేనిఫెస్ట్ చేసుకోండి. అది మేనిఫెస్ట్లో మీ దగ్గర ఉందని మీరు ఊహించేసుకోండి. ఓకేనా? మీ జ్యోతికి అక్క ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. మీరు ప్రతిరోజు రీడింగ్ చూసినట్టయితే పర్ఫెక్ట్గా అనేది జరుగుతూ ఉంటుంది మీకు. ఓకేనా?
ద స్టార్ అనేది ఎలా మనకి అవకాశం అనేది వస్తుంది, యూనివర్స్ మనకి ఎలా సహాయం చేస్తుంది, మీరు నమ్ముకున్న డివైన్ మీకు ఎలా దారి చూపించబోతుంది. ఓకేనా. రంజాన్ పిల్లలు చాలామంది ఉన్నారు. ईद के लिए जो भी है आपके अल्लाह के लिए आप जो फास्टिंग रख रहे बहुत इच्छा से करते हैं, आप बहुत ध्यान से करते हैं. हम लोग भी आपसे सीख लेना बोल के बहुत बार देख लेते हैं. ద ఎంపరర్ వచ్చారు. ఎంపరర్ పెద్ద మనిషి వచ్చారు. మన కర్కటం రాశి వాళ్ళకి ప్రేమ కుటుంబం ఏదైతే ఉందో ఆ ప్రేమ గురించి మాట్లాడడం జరుగుతుంది. ప్రేమ ముఖ్యమా లేకపోతే కుటుంబం ముఖ్యమా అనేది తీర్పు ఇవ్వడానికి వచ్చారు. ఓకే, యూనివర్స్ ఇవాళ మార్నింగ్ ఏం మాట్లాడుతుందో చూద్దాము. మీ మనసులో వ్యక్తి మీ ఎనర్జీ అనేది కొంచెము మీరు గట్టిగా అనుకొని చూడండి, అప్పుడు కరెక్ట్గా రెజనేట్ అవుతుంది అనమాట. ఓకేనా. జస్ట్ ఏదో వింటున్నాం చూస్తున్నాం అని కాకుండా మీరు దీని తర్వాత ఇంకొక టారోస్ రీడింగ్ చూడాలి, దీని తర్వాత ఇంకొక టారోస్ రీడింగ్ చూడాలి. చాలామంది అట్లా ఫిక్స్ అయిపోతున్నారు. ప్లీజ్ మీరు ఫిక్స్ అయితే అవ్వండి. కాకపోతే ఏం లేదు, మీకు ఎనర్జీ అనేది పోతుంది. ప్రతి వాళ్ళు నాలాగా చెప్పరు. మీకు అనేది ఏదైతే గుడ్ ఎనర్జీ అనేది టారోస్ రీడింగ్లో వెళ్ళిపోతారు. అందరూ డివైన్తోనే మీకు ముడి వేయరు కదా. థర్డ్ పార్టీ అంటారు, బ్లాక్ మ్యాజిక్ అని అంటూ ఉంటారు. నా రీడింగ్లలో ఆ మాట రాదు. ఓకేనా. ఎస్, మీరు బాగుండాలని ఎప్పుడు డివైన్ అంటూ ఉంటాను. నన్ను చాలామంది చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. అక్క మీరు డివైన్ గురించి మాట్లాడండి, అస్సలు మీరు మాట్లాడండి. ద ఎంపరర్ గారు ఏం మాట్లాడుతున్నారు ఎస్ చూడండి. అడగంగానే పెద్ద మనిషిని అడగంగానే ఆన్సర్ ఇచ్చేసిండ్రు. వృషభం రాశి వాళ్ళండి, అబ్బా మీకోసం ఎంత ఏడుస్తున్నారంటే అసలు మీరు కావాలా, కానీ అక్కడ స్థితి వదిలించుకోలేము. మిమ్మల్ని మర్చిపోవాలని అసలు కళ్ళకి అసలు మీరు ఎదురుగా నుంచి పోతుంటే కూడా చూడొద్దని కళ్ళకి గంతలు కట్టుకొని మరి మీ దగ్గరికి రావద్దని తన హృదయాన్ని, తన స్థితిని, తన స్థితిగతులను అన్నిటిని గట్టి పడేసుకొని ఒక కత్తి మీద సాములాగా కత్తులు పట్టుకొని కూర్చున్నారు. ఇది డిఎం అయినా డిఎఫ్కి అయినా ఎవరికైతే 0 to 20 అట్లా ఉండి కనబడతాయో కొంచెం రిజిగ్నేట్ అవుతుంది. ఏం లేదు, ఇంకా 999 అట్లా ఉండి కనబడితే కనుక సైలెంట్గా ఉండండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మన మీదికి ఉట్టు పుణ్యానికి వచ్చే అంటే పోట్లాడకు వచ్చే సమయాలు ఉంటాయి. ఇది మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నామని చాలా బాధపడుతున్నారు డిఎం. ఎందుకంటే చూడండి, मुसलमान जो भी बच्चे हैं उनका चांद भी आया. अभी कुछ मत करिए, आपके ऊपर अपने अल्लाह के ऊपर आप आपके काम में बिज़ी रहो. अल्लाह के ऊपर जो भी है आपके जो प्यार जो करते हैं आप, वो उनका जो भी है अल्लाह को सौंप दीजिए. उन्होंने देख लेते हैं, कंपलसरी आपको रीयूनियन मिलेगा. उन्होंने कंपलसरी आपका जो फास्टिंग में पूछ रहे वो आपको ज़रूर दे देंगे इंशाल्लाह. ఓకే, ఇందాక ఎందుకన్నానో ఏమో డెవిల్ అనగానే డెవిల్ వచ్చేసింది. ఎవరో మంచిగా గట్టిగానే ఉన్నారు మీ మీద. ఓకేనా, నేను చెప్పినా కదా నాకు తెలిసిపోతుంది అనమాట. అది డెవిల్ ఎనర్జీ అనేది మార్నింగ్ నుంచి చాలా ఉంది నాకు. అంటే నాకు ఎవరిదో రీడింగ్ చేయించుకునే వాళ్ళది డెవిల్ ఎనర్జీగా అంటే నాకు ఇవాళ చేయించుకునే వాళ్ళది వచ్చేలాగా ఉంది. సో అందుకే నాకు మార్నింగ్ నుంచే ఇంట్యూషన్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, డెవిల్ ఎనర్జీ ఎందుకు వచ్చింది ఏంటి, అది ఏ రాశి వాళ్ళకి అనేది మనం క్లియర్గా చూద్దాము. ఇన్నర్ వర్క్ అంటే చేయండి. ఓకేనా, ఇన్నర్ వర్క్ చేయండి. ఇది వచ్చేసి కర్కటం రాశి వాళ్ళు, డెవిల్ కూడా అదే చెప్తుందండి. కర్కటం రాశి వాళ్ళకి ఇది కూడా అదే చెప్తుంది. కర్కటం రాశి వాళ్ళకి మంచిగా గట్టిగా ఉంది ఈసారి. కాకపోతే ఇన్నర్ వర్క్ చేయండి. ఇన్నర్ వర్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మీ జర్నీలో. అది న్యూగా ఉన్న ప్రేమ కపిల్స్ కూడా ఉండొచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త చేయండి. పెద్ద బండ్ల దగ్గర ఫాస్ట్గా వెళ్ళకండి. మీ మీద మీరు ధ్యానం పెట్టుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు స్లోగానే వెళ్ళండి. ఎందుకంటే డెవిల్ ఎనర్జీ అనేది విపరీతంగా ఉంది. అది అంటే ఏదో కారణంగా మీ ఇన్నర్ వర్క్లో ఏదన్నా కారణంగా మీరు చేసే దాంట్లో ఏదన్నా ఎవరైనా హర్ట్ చేసి ఉంటే కనుక, లేకపోతే మీ మీద శత్రువులు ఉంటే కనుక అది మీకు హాని జరుగుతూ ఉంది. కాకపోతే మీరు ఒక 10 మందిలో బాగా అందంగా కనబడితే కనుక ఔరా కాపాడుకోవడానికి సాయశక్తిలో పూర్తిగా ప్రయత్నించండి. దానికి కూడా
ఫీజు ఉంటుంది. దాని నా నంబర్ ఉంది డిస్క్రిప్షన్లో. ఔరా ఎట్లా కాపాడుకోవాలి, ఏం చేయాలనేది నేను చెప్తాను. ఓకేనా? ఎస్, మీ వ్యక్తి మీ గురించి బాగా ఏడుస్తున్నారు, మీరు కావాలని 24 గంటలు బాధపడుతున్నారు. చూడండి ఎంత విలపిస్తున్నారు. ఎస్, ఐ ఫీల్ దిస్ ఎనర్జీ సేమ్. నా డిఎం కూడా ఉన్నారు. మార్నింగ్ నాకు 4 o'clock నుంచి క్లీన్జింగ్ అవుతుంది. నా డిఎంని నేను సపరేషన్లో పెట్టాను కాబట్టి డివైన్ నామపూర్వకంగా నేను సపరేషన్లో పెట్టాను. ఐఎమ్ నాట్ షోయింగ్ మై ఫేస్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ నాట్ చేసింగ్ హిమ్. నేను ఆయనని చేసి చేయట్లేను, ఆయనకి నా ఫేస్ చూపించట్లేను. వాంటెడ్లీ ఐఎమ్ గివెన్ సపరేషన్ బికాజ్ ఐ వాంట్ యూనియన్, పర్ఫెక్ట్ యూనియన్. నాకు ఓన్లీ డిఎం కాదు, ఆయన డివైన్ డిఎం అయిన తర్వాతనే నాకు ఆయన కావాలి. అంటే పూర్తిగా భగవంతుడు సొత్తు అయిన తర్వాతనే నాకు కావాలి. ఓన్లీ డిఎం అయితే ఎవరికైనా, నాట్ ఓన్లీ మై డిఎం, అది ఎవరికైనా సరే, లవర్ అయినా డిఎం అయినా సెక్షువల్గా చాలా అప్రోచ్ అవుతూ ఉంటారు. మనము కాదు అని అంటే పూర్తిగా దూరం అవ్వడానికి ఓవర్ యాక్షన్స్ అన్నీ చేస్తుంటారు. కాబట్టి ఎవరైనా సరే దీంట్లో ఉండి, లవర్స్ అయినా పర్వాలేదు ఎవరైనా కానీ, ఒకవేళ థర్డ్ అఫేర్లో ఉండి, అంటే హస్బెండ్ ఉండి ఇంకొకరు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొత్తగా కలిసినప్పుడు సెక్షువల్గా అప్రోచ్ అయితే కనుక మీరు దయచేసి దూరం ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మీరు ఓకే అన్న తర్వాత అయితే వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్ అనేది మిమ్మల్ని నిరూపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తారు అనమాట. ఓకేనా? ఎంత ఏడ్చినా ఏం చేసినా కానీ మనకి పూర్తిగా డివైన్ డిఎం అయిన తర్వాతనే మనం అంగీకరించాలి. అప్పుడైతేనే మన బంధం అనేది కలకాలం అనేది నిలుస్తుంది, మనకి కావాల్సింది మోక్షం అనేది దొరుకుతుంది. ఎస్, ఐఎమ్ సో సారీ డిఎం, ఐ లవ్ యూ సో మచ్, బట్ ఐ వాంట్ ఫుల్ డివైన్ డిఎం. నాకు పూర్తిగా దేవుడికి దగ్గరైన డిఎం కావాలి మనకి. అవునండి, ఈ రెండు వచ్చాయి. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తున్నారంటే మీరు కరెక్ట్గా ఉన్నారు. ద చారిటీ ఏం చెప్తున్నారంటే మనం చేసే ఇన్నర్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా నడుస్తుంది. భగవంతుడు అనేది మీకు తోడుగా ఉన్నాడు, దైవం అనేది మీకు తోడుగా ఉంది. నీ నాట్ టు వరీ. డిఎఫ్ ఎవరైతే ఉన్నారో, దూరం ఉన్నారో, పూర్తిగా ఇప్పుడు నాలాగా ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మాత్రము కరెక్ట్గా అనేది గాడ్ మిమ్మల్ని, మన బ్రదరు సబ్స్క్రైబర్, మన బ్రదర్ అన్న కామెంట్ నాకు చాలా ఇష్టం అనమాట. అక్క నువ్వు కెమెరాలో చూసి చెప్తున్నావు అని అంటారు కదా, నాకు చాలా ఇష్టమైనది డైలాగు. అట్లనే గాడ్ మనకి కెమెరా పెట్టేసి మంచి ఇప్పుడు గట్టిగానే చూస్తున్నారు. మీరు ఇన్నర్ వర్క్ అనేది మస్తు చేయండి అబ్బా ప్లీజ్. మీ మనిషిని తీసుకొచ్చే పూచి డివైన్ది ఉంది, ఆయన చాలా కష్టపెట్టడం జరుగుతుంది. వాళ్ళని ఎవరినైతే ఉన్నారో వాళ్ళందరినీ, అంత ఫేక్ వాళ్ళు, నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి అది ఇక్కడ ఉన్నారు అని మిమ్మల్ని చూస్ చేసుకొని మీ దగ్గరికి తీసుకొస్తున్నారు డివైన్. ఓకేనా? ఎస్, ద హై ప్రెస్టీజ్. మీకు అనేది మంచి అవకాశాలు ఉన్నాయి, దేవుడి దీవెనలు మస్తు ఉన్నాయి మీకు. అన్నీ మంచి రోజులే, ఇంకా జరగబోయేవన్నీ మీకు మంచి రోజులే అనమాట. మీరు మాత్రము వెనక పోవాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇన్నర్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయండి. ఇదిగోండి, కష్టాలు చాలా ఉన్నాయి. ఓకేనా? వృశ్చికం రాశి వాళ్ళది గాఢంగా మీతో ఎట్లా ప్రేమలు పడిపోయారంటే ఇక అసలు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఫుడ్ కూడా సరిగా తీసుకుంటలేరు, చాలా చాలా విపరీతంగా ఉన్నారు. కానీ తన థర్డ్ పార్టీలో ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ మీ దగ్గర రావాలా, కానీ మీరే ఎక్కువ ఉన్నారు. మీకు చేసిన అంటే మీ దగ్గర రావాలని ఉంది. ఇంతకుముందు మీ దగ్గరకు వచ్చి మీరు దగ్గర పోయినప్పుడు తనతో అంటే తను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానివ్వండి, అసలు అంటే కనుచూపు కూడా చూడకపోతే మీరు ఎంతో బాధపడకుండా, అసలు చాలా బాధపడకుండా వచ్చారు కదా, అట్లా ఎందుకు చేసినా అనేది చాలా చాలా బాధలో ఉన్నారు. కాకపోతే ఎట్లయినా వస్తారండి, ఆయన రావాలని ఇంట్యూషన్ చాలా ఉంది, గట్టిగా ఉందన్నమాట. ఈసారి మీరు ఇన్నర్ వర్క్ అనేది పర్ఫెక్ట్ చేస్తున్నారు, చెయ్యండి. ఒకవేళ నాది సాయం కావాలి ఇన్నర్ వర్క్లో అనుకుంటే నాది మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, మీరు కాల్ చేసి ఇన్నర్ వర్క్ పర్ఫెక్ట్గా చేసుకోగలరు. ఓకేనా? మీకు కళ్యాణం అనేది కంపల్సరీ ఉంది. నీ నాట్ వరీ మనకి అనేది నేను అదే చెప్తానబ్బా, నేను మీకు అదొక్కటే చెప్తా. ఆయన పుట్టింది మీకోసమే, డిఎం పుట్టింది డిఎఫ్ కోసమే, డిఎఫ్ పుట్టింది డిఎం కోసమే. దీంట్లో ఏంటంటే మీకు ఆల్రెడీ నిన్న వీడియో ఒకవేళ మీరు వినలేకపోతే లాస్ట్ వరకు వినండి, సూపర్గా ఫినిషింగ్ అనేది మంచిగా వచ్చింది. నేను అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఎగ్జాంపుల్ అనేది
ప్రతి డిఎఫ్ దగ్గర జరుగుతుంది. అది కంపల్సరీ. ఒకవేళ అది మీరు ఫెయిల్ అయినరా, ఇది అనేది చాలా లాంగ్ అయిపోతుంది. నిన్న వీడియో ఎవరైతే చూడలేదో లాస్ట్ వరకు, అది వినలేదో వినండి, లాస్ట్ వరకు వినండి. సూపర్గా ఫినిషింగ్ వచ్చింది. ఆ ఫినిషింగ్లో నేను పర్ఫెక్ట్గా చెప్పేసిన. నేను అసలు ఈ సంబంధం ఏంది, ఎవరైనా సరే, లవర్స్ అయినా పర్వాలేదు, మీరు కొత్తగా ప్రేమించుకున్నా, ఇప్పుడిప్పుడే ప్రేమలో పడుతున్నా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, లేకపోతే ట్రాన్స్జెండర్స్ అయినా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఏదైనా సరే, ఓకేనా. నేను లాస్ట్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాముడు సీత దగ్గర చెప్పిన. నేను ఫినిషింగ్ అక్కడ ట్రై చేయండి, మీకు ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు అనేది కళ్యాణం కంపల్సరీ ఉంది. ఎప్పుడాక మకరం రాశి వాళ్ళదే కాకుండా అన్నిటి రాశి వాళ్ళది. మకరం రాశి వాళ్ళు మాత్రము మీకు ఆపోజిట్ పార్ట్నర్ అయితే అది ఎట్లాంటిదైనా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. ఎంత కష్టమైనా సరే, భార్య ఉన్నా సరే. దీంట్లో ఇంకోటి ఇన్ఫ్లేమ్ జర్నీలో ఏంటంటే, నాకు ఇట్లాంటివి చెప్పినప్పుడు ఈ దాంట్లో నేను పర్ఫెక్ట్గా దీంట్లో ఆర్ థియరీ ఉన్నా కాబట్టి నేను చెప్తాను. కొంతమంది నాకు యూనియన్ వాళ్ళందరూ కాల్ చేసి నన్ను బెదిరిస్తూ ఉంటారు. కాకపోతే రియాలిటీ అదే అబ్బా. ఎంత పెళ్ళైనా, ఎంత పిల్లలు ఉన్నా, ఏమైనా ట్విన్ ఫ్లేమ్ జర్నీ, పూర్వజన్మ భార్యాభర్తలు, పూర్వజన్మ ప్రేమికులు అనే ఈ బంధంలో భార్య ఉన్నా కానీ ఆమెకి డైవర్స్ అయిపోతాయి, ఆమె వెళ్ళిపోతుంది, పిల్లలు మంచి సెటిల్ చేసేస్తాడు ఈయన. అప్పుడు మీ దగ్గరకు వచ్చి మంచిగా పెళ్ళి చేసుకొని ఫస్ట్ భార్య అయిపోతారు. అప్పుడు మీరు ఫస్ట్ భార్య ఆమె ఉంది, కాకపోతే భార్యకు ఉండాల్సిన రైట్స్ మొత్తం మీకు ఉంటాయి అన్నమాట ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి. అట్లా ఎట్లయితుంది అక్క? మరి అదే, మరి ఓపిక పట్టాలి. దైవం మీద మీరు గట్టిగా ఫోకస్ పెట్టేసి మీ జర్నీ మీద ఒక్కసారి, నేను ఈ జర్నీలో ఉన్నా అని తెలిసిన తర్వాత, నాకు కూడా తెలియదు అనమాట. నేను నా డిఎంని చేంజ్ చేసేటప్పుడు ఎండ చూడలే, వాన చూడలే, ఏం చూడలే. అసలు చాలా మీకు చెప్పాలంటే ఒక ప్రాబ్లం ఉండేది నాకు. నర్వ్స్ కొంచెం చలిలో వర్షంలో తడిస్తే మొత్తం చేతులు ఇట్లా వంకర అవుతాయి. నాకు బండి నడిపించలేను. అది కార్ అయినా, అది బండి అయినా సరే, ఎట్లయినా సరే నేను నడిపించలేను. అట్లా ఉంటుంది. నా డిఎం నన్ను కలిసిన తర్వాత, నన్ను చూసిన తర్వాత, నేను ఆయనను చూసిన తర్వాత, నేను ఎంత భయంకరమైన వర్షం అంటే నాకే అసలు, నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే ఒళ్ళు ఇట్లా గగులు ఊరుస్తుంది. అంత భయంకరమైన వర్షంలో నేను ఉట్టి హెల్మెట్ పెట్టుకున్నా, రెయిన్ కోట్ కూడా వేసుకోలే. ఆఫీస్ నుంచి పోయి ఉట్టి ఆయన ముఖం చూడడానికి ఆయన ఇంటి దగ్గర నుంచి రౌండ్ కొట్టుకుంటూ పోయినా నేను. చెప్పండి ఇప్పుడు ఏముంటుంది, చేజింగ్ అంటే అట్లుంటుంది. ఈ జర్నీలోకి వచ్చిన తర్వాత నేను ఇది అని తెలిసిన తర్వాత ఒక్క సెకండ్ కూడా నేను వేస్ట్ చేస్తలేను. ఆయన ఏడుస్తే నాకు ఇక్కడ ఏడుపు వస్తుంది. పొద్దున్న ఏడ్చుకున్నా నేను, ఆయన ఏడ్చిండు, నేను ఏడ్చిన, అది నాకు తెలుసు. కానీ నేను నార్మల్గా ఉన్న, కళ్ళల నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అది ఒక డిఎఫ్ లైఫ్, రియల్ ట్విన్ ఫ్లేమ్స్ పూర్వజన్మ భార్యాభర్తలు అంటే అట్లుంటుంది. లేదు ఇది మాకు అసలు సంబంధం లేదంటే జస్ట్ వినండి, మీకు నాలెడ్జ్ వస్తుంది అంతే, ఇట్లా కూడా ఉంటుందా అని. మనము పుట్టి చచ్చిపోయేది ఎంత నిజమో, ఇది కూడా బంధం ఉన్నది అని అనడంలో అంత నిజం ఉంటుంది అనమాట. అది మనతోని అయితే కానీ తెలియదు అనమాట. నేను అంట కదా షార్ట్లలో, మీకు అంట కదా, మన చెయ్యి మనకు కూసుకుంటే కానీ ఆ నొప్పి తెలియదని, అట్లా అనమాట. ఇది మనతోనైతే కానీ ఈ బాధ విలువ, వాల్యూ అనేది తెలియదు. అంత డేంజర్గా ఉంటుంది ఇది. ఓకేనా? మీకు ఏం లేదు, భయపడిపిస్తలేను. మీ మీద మీరు కాన్సన్ట్రేట్ పెట్టండి. ధైర్యం చెప్తావు అక్క అని అంటారు, మస్తు ధైర్యం చెప్తాను నేను కూడా మనిషిని, మీలాగానే ఆడామని. ఇంకా నాకు మస్తు బాధ్యతలు ఉన్నాయి, అన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి. ఓకేనా? నేను ఎవరైనా కాల్ చేసి దయచేసి మళ్ళీ నేను కాల్ చేయలేదు అని అనుకోకండి. ఏదో ఒక పనిలో ఎవరినో ఒకరిని ఇట్లా ఫోన్లో వాళ్ళకి ధైర్యం చెప్పడం అనే దాంట్లోనే బిజీ ఉంటాయి, ఇంకా ఏది ఉండదు అనమాట నాకు. దయచేసి అర్థం చేసుకోండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఓకేనా? రీడింగ్ చేసుకునే వాళ్ళు దయచేసి రీడింగ్ చేసుకోండి, హీలింగ్ చేసుకోండి. హీలింగ్ అనేది చాలా ముఖ్యం ఈ జర్నీలో. లేకపోతే ఈ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే, కొన్ని ఇయర్స్ తర్వాత మనకి ఎవరికీ తెలియకుండా చీకటి రూమ్లో మన తల ఒక గోడకు పెట్టుకొని గంటల తరబడి ఏడ్చుకుంటూ అట్లనే కూర్చుంటాం, లేకపోతే అట్లనే నిలబడతాం. భయపడిపిస్తలేను, ఉన్నది చెప్తున్నా. డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని అంటారు. డార్క్ నైటే కాదు, దేవుడు అయిపోతుంది అప్పుడు.
మనము ఎవరికి ముఖం చూపించొద్దని ఒక మన ఇన్నర్లో ఆత్మ చెప్తూ ఉంటుంది. ఇవన్నీ మీకు చాలా సీక్రెట్స్గా ఎవరికి వాళ్ళకి వాట్సాప్లో నేను ఎవరైతే ఇన్నర్ హీలింగ్ తీసుకుంటారో వాళ్ళకి చెప్తా. కాకపోతే ఇప్పుడు మీకు పబ్లిక్గా ఎందుకు చెప్తున్నానంటే దయచేసి హీలింగ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఆడపిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందరికీ ఎవరైతే ఈ బంధంలో ఉన్నారో అందరికి పెళ్ళి కావాలి, నన్ను పిలవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.